హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య యూనివర్సల్. సో ఇవాళ అయితే సంక్రాంతి కదా, అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇవాళ అయితే నేను నా సైకిల్ను పంచి కట్టుకుంటా. ఓకే, ఇప్పుడైతే మనం సైకిల్ కట్టుకుందాం. నేను ఏమేమి తెచ్చుకున్నాను, 3 బ్యాంబూ టవల్స్ అనమాట, రీయూజబుల్ బ్యాంబూ టవల్స్ 3, ఒక పాత బకెట్, ఒక 2 రూపీస్ మీరా షాంపూ అను ఒక మగ్. ఇప్పుడైతే వెళ్దాం సైకిల్ తీసుకొని కడగడానికి. ఇప్పుడైతే మనతో పాటు ఒకడు వచ్చాడు, అక్కి అనమాట. ఇది ఆడికి ఇంకో సైకిల్ అనుకోండి. ఆ పెద్ద సైకిల్ తర్వాత ఆడికి ఇంకో సైకిల్ ఇది. తర్వాత మన ఫ్రెండ్ క్రిప్టన్ అయితే ఇక్కడ ఉంది, చెర్రీది. ఏది బిట్వీన్ ఏదిరా, బిట్వీన్ ఏది తీసుకొస్తుంది. బిట్వీన్ అయితే అటుంది గైస్, పార్కింగ్ దగ్గర. అప్పుడు నా వైట్ కార్ ఉందా, అక్కడ ఉంది. అయ్యో అక్కడ పెట్టావురా, తీసుకొస్తాను. మన పార్కింగ్ అయితే అది గైస్. సో మన బ్యూటీ ఇగోండి, ఈ బ్యూటీని కడిగి చాలా రోజులు అయిందనమాట. చూడండి డస్ట్ చూడండి అట్లా ఉందా, ఇక్కడే ఎట్లుంటే కింద అట్లా ఉండిద్దా. కింద ఉందా, ఉందరు కొంచెం కడగాలి గైస్, మరీ దారుణంగా అయిపోయింది. ఫస్ట్ అయితే దాన్ని ఒక పేపర్ టవల్ తీసుకొని దాన్ని తుడుద్దాం మొత్తం. అవి బిట్వీన్ కనపడట్లేదు గైస్, బిట్వీన్ అయితే కనపడట్లేదంట. అదైతే ఎవరో ఎక్కడో పడేసినట్టున్నాడు. మా తాళం వేయాలరా బాబు, అసలు మెంటలు ఎక్కిస్తున్నాడు ఒక్కొక్కడు. గైస్ చూడండి ఎంత డస్ట్ ఉందో అసలు. అంటే పొద్దున కాబట్టి వాయిస్ పోయిందనమాట. సాయంత్రం ఎట్లుంది. ఏ అక్కి బిట్వీన్ దొరికిందా, ఎక్కడుందిరా? వైట్ కార్ దగ్గర ఉందంట పడేసి. అదైతే దాన్ని బిఎంఎక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాం గైస్. అసలుకైతే నార్మల్ పిల్లల సైకిల్ ఉన్నట్టు ఉంటుంది. బిట్వీన్ కాబట్టి తట్టుకుంటుందంతా. హ్యాండిల్ మార్చాము, బ్రేక్ లివర్స్ మార్చాము, బ్రేక్స్ మార్చాము, పెగ్స్ పెట్టాము, దీనికి క్రాంక్ సెట్ అసలు మొత్తం కలర్. హ్యాండిల్ చూడండి, ఈ హ్యాండిల్ ఇది కొత్తలో బాగుందన్నమాట, ఈ షేడ్ మిక్స్, కానీ ఫేడ్ అయిపోతుంది ఇది. అందుకని మేము పర్పుల్ కలర్ కలిపాము దాన్ని. అయితే కొన్ని రోజులు టైం పెట్టుకొని అయితే వేయాలి గాయస్ దానికి. సరే ఇప్పుడు లేట్ చేయకుండా తుడుచుకుందాం మొత్తం. చూడండి అంత డస్ట్ ఉంది. బిట్వీన్ కూడా చాలా పంచర్లు పడ్డాయి. ట్యూబ్స్ మార్చాము దానికి రెండు మార్పించాను అంత దారుణం. ఏది గాయస్ బద్దకం ఎక్కిపోతుంది. ఇది చూపి. మాకైతే సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారనమాట, కానీ నేను ఎక్కువ తీసుకుంటా. ఎందుకంటే ఎందుకంటే నేను శబరిమల వెళ్తున్నాను గైస్. ధనుష్కోడి శబరిమల రేపే. అవునా? రేపు 10కి వెళ్ళిపోతా. చెప్పవేంటి గురువు మాకు, మరి మాకేంటి తీసుకొస్తా ఒక డప్పులు చూస్తా. నేనైతే తమిళనాడు కేరళ వెళ్తాను కదా, అక్కడ ఏమన్నా మనకు నచ్చింది ఏమన్నా ఉంటే తెస్తాను. అందుకైతే నైట్ తుడిచేసుకున్నాడు, ఈరోజు నైట్ తుడిచేసుకున్నాడు. కానీ వాళ్ళు సంక్రాంతి కదా మంచిగా తుడుచు. అసలు అయితే దసరాకు తోడు, అది దసరాకు ఆల్రెడీ కడిగేసాను, కానీ వీడియో కూడా తీసా, కానీ అసలు ఇక్కడ చూడండి. అసలు వీడు ఆడబెట్టుతున్నారు వీళ్ళందరూ వచ్చి దారా ఆడుకుందాం సాగు పడుతున్నారు. నువ్వే యూజబుల్ అనమాట, ఏం కాదు. ఇదంతా డస్ట్ అయినా కానీ కడుక్కుంటే మళ్ళీ పోయిద్ది. అంత కాకపోతే స్టాండ్ లేదు కదా దీనికి, బోల్ట్ విరిగిపోయిందని చెప్పి ఇంకో బోల్ట్ కూడా తీస్తాను. ఇప్పుడు ఇది స్టంట్ సైకిల్ అయితే పెడల్స్ మార్పించి అసలు దీనికి అసలు చూపిస్తా ఉన్నాను. సైకిల్ నడవడానికి మొత్తం మార్చేసాం తెలుసా. వెనకాల రిక్షా ఫ్రీ వీల్ పెట్టించాము, ముందు క్రాంక్ మొత్తం మార్పించాము, పెడల్స్ కూడా మార్పించాము. నార్మల్ బ్రేక్ మీద పవర్ బ్రేక్ ప్యాడ్స్ నిన్నే పెట్టా. పవర్ బ్రేక్ ప్యాడ్స్ కొత్త చూపిరా, పవర్ బ్రేక్ ప్యాడ్స్ కొత్తవి నిన్నే పెట్టా. జస్ట్ సౌండ్ చూడండి సరిగ్గా. ఒకసారి టైర్ చూపిరా, రిమ్స్ టైర్స్ పైన
చూసారు ఎట్లా రిగిందో. అదొక ఎంజాయ్మెంట్ గాయస్ నాకు. ఇదిగోండి గాయస్ కొత్తది పెట్టించాడు. కొత్త క్రాంక్ వెనకన్నా గట్టిగా కుడు పెగ్స్ అన్నమాట. ఇప్పుడు దీనికి ఆగు, బ్యాక్ పెగ్స్ 2, ఫ్రంట్ 2 పెట్టాను. కానీ ఫ్రంట్కి యాక్సిల్ చిన్నగా ఉండడం వల్ల బోల్ట్ తీసేసి ఈ పెగ్స్కి యాక్సిల్ ఉండేది కదా, అంటే ఈ పెగ్స్కి థ్రెడ్డింగ్ బోల్ట్ ఉండేది కదా. అసలు చూడండి ఇప్పుడు కడిగో లేదో కానీ ఎంత బురదైపోయింది. అప్పుడు అసలు ఏం చేసానో తెలీదురా, బురదైపోతుంది. అసలుకి ఇది పెయింటింగ్ వేసాడు బాగానే, టచ్ చేసేది ఎవరో టచ్ చేసే పాటు పాడైపోయింది. ఫ్రంట్ బ్రేక్ తీసేసాడు మరి. ఫ్రంట్ బ్రేక్ ఏమైందంటే కానీ నా దగ్గర ఇప్పుడు 6 ఉన్నాయి అనుకుంటా క్యాలిపర్స్. ఇప్పుడు ఆ 6 పగిలిపోయినాయి, పాడైపోయినాయి. కొత్త కొనాలి. అవి కూడా బాగు చేసి మరి ఎన్నిసార్లు వాడాను బాగు చేసి, అవి ఇరిగిపోతా అయ్యో. కానీ స్టాపిల్ సరిగ్గా లేసిద్ది గాయస్ దాని మీద. చెర్రిగాడు ఉన్నాడా, ఆడొకసారి నిక్కితే ఎట్టపడ్డాడు రాకియాడు. అక్కడ అక్కడ రా వస్తున్నానా పాపం ఆ రోజు. కాదు గాయస్, అప్పుడే బ్రేక్ అడ్జస్ట్ చేశాను గట్టిగా, స్ట్రాంగ్ అయిపోయింది. అది ఇట్లా పెట్టి చూసుకోకుండా నొక్కాడు గట్టిగా అంతే. ఇటు ఎత్తి ఇప్పుడు ఆ సైకిల్ అంత చూపిస్తాడు. అక్కడ స్టాప్ చేశాడు. అది చూపి, ఆ చెట్టు చూపి, ఆ చెట్టు ఉందా అక్కడైతే ఆడు మేమందరం స్టాపింగ్ చేస్తుంటే చూపి చూపి అప్పుడు ఆడు కూడా స్టాపీలు లేపాడు అనమాట. ఆడు స్టాపీలు లేపితే అంటే తెలుసుగా మీకు, ఆడు ఎత్తా ఒకడు పడ్డాడు. ఆడు సైకిల్ ఎత్తా ఒకటి పక్కకు పడేపాటికి క్రాంక్ బెండ్ చూపిస్తాను చెప్పాను. క్రాంక్ బెండ్ వచ్చేసి దానికి తగిలింది గైస్. అంటే ఇప్పుడు ఎట్లా కాదు, ఇంకో ఇది ఉందా, నాది అదే ప్రాబ్లము, నాది బెండ్ అయిపోయిందని చెప్పి వీడు అప్పుడు అక్కడ పడ్డాడు. వీడి వల్ల క్రాంక్ మార్పియాల్సి వచ్చింది. 2 నాలుగు ఓకే నా పాత క్రాంక్ మీదే. ఇప్పుడు చెరిగడ్ సైకిల్ గా క్రాంక్ బెండ్ రావడం వల్ల కర్ర కర్ర అని సౌండ్ వచ్చి, తర్వాత పెడల్ ఉందా, పెడల్ కి ఇగో ఆ క్రాంక్ కి ఇగో పెడల్ కి క్రాంక్ కి థ్రెడింగ్ పోయింది రెండింటికి. అందుకని చెప్పి ఆడు పెట్టి వెల్డింగ్ పెట్టించాడు. వెల్డింగ్ పెట్టిన తర్వాత కూడా ఆడు తొక్కుతుంటే శరణ్ కూడా పెడల్ కూడా చేతికి వచ్చేసింది. ఏంద్రా అబ్బా అని చూస్తే దానికి యాక్సిడెంట్ ఇద్దా, సగానికి కట్టింది అది. అసలు ఐరన్ రాడ్ కట్ అయిపోయింది. చూపి, చూపిస్తాను. వెళ్ళు చూపి. నాకేరా గైస్, అసలు దన్నపో చూడు. ఇదిగోండి గైస్ చూపిస్తున్నా. అసలు ఇదంతా చూడండి అయిపోయింది. ఇది రాని బండి. క్లైమేట్ చూడండి ఎంత కూల్ ఉందో. టైం చూడు ఇది చూడండి అంత దారుణంగా అయిపోయింది. అసలు అనవసరంగా 3 తెచ్చా. ఇంకోటి 7:51 ఇది చూడండి. ఫ్రంట్ పార్ట్ చూసేపాటికి ఇంకా నేను రిమ్ములు చూడాలా. అసలు చూడండి ఇక్కడ చూడండి. రిమ్ములు చూడాలా ఇంకా కూర్చుంటాను. తొడవాలరా నేను రిమ్ములు చూడు. నేనైతే పంచాను, హెడ్ బాత్ షర్ట్ మొత్తం అయిపోయిందనమాట. చూస్తారా నా పంచ, మీకైతే పిక్స్ పెడతా అనమాట. ఆ పిక్స్లో చూడండి. సైకిల్ అయితే నేను కడిగేసాను అనమాట. ఇప్పుడైతే దానికి ఆయిల్ చెప్తాను. ఈ పంచ పడైపోతాను కథ గైస్. నేనైతే కడిగేసాను అనమాట. అంటే వీడియో తీయడం కుదరలేదు, అంటే అప్పుడు సింగిల్గా ఉన్నా. ఓకే, ఇప్పుడు ఆగని చూపిస్తాం మీకు వీడియో. గైస్ సైకిల్ మొత్తం మంచిగా కడిగాను అనమాట. బ్రేక్ ప్యాడ్స్ కొత్తవి. హబ్ మీరు నేనైతే ఆయిలింగ్ చేయలేదు. నేనైతే వాషింగ్ చేసేసి తుడిసి వెళ్ళాను అనమాట. స్నానంకి చేసేసి వచ్చా. ఇప్పుడు
అవును గైస్, ఇవైతే క్లాత్స్ చూడండి 3 బ్లాక్ కలర్లో చూసారు అన్నిటికంటే. అదైతే నేను సైకిల్ కడగక ముందు తుడిసింది. అది మధ్యలోదేమో వాటర్తో, అంటే షాంపూ వాటర్తో తుడిసింది సైకిల్ది. దాని పక్కనేమో ఆ వాటర్ని తుడవడానికి ఇంకో క్లాత్. అవి అయితే రీయూజబుల్ అనమాట, చాలా బాగున్నాయి. కిచెన్ క్లాత్స్ అవి అసలుకైతే, కానీ నేను సైకిల్కి వాడా. సో గైస్, పంచ మీద ఫస్ట్ టైం సైకిల్ తొక్కుతున్నా, చూద్దాము. ఈ పంచకి ఏం కాకుండా ఉంటే అది చాలు. అమ్మా, బాగానే ఉంది గైస్, బాగానే ఉంది. కానీ కొంచెం లేనిపోని భయాలంతా పుట్టుకొని వస్తున్నాయి. యాడికి ఏమైతే సైలెంట్గా నడిపించుకుంటూ వెళ్ళిపోదాం. ఎందుకు మనకి లేనిపోని బాధంతా. ఇప్పుడైతే మన సైకిల్ ఇక్కడ ఆనిద్దాం అనమాట. ఇది స్టాండ్ ఒక బోల్ట్ పోయిందని చెప్పి ఇంకో బోల్ట్ కూడా తీస్తాను గాయస్. ఆగండి, ఇంకోండి, ఇది నా స్టాండే. ఇవంతా మన సైకిల్కి సంబంధించిన పార్ట్స్, ఇంకా వేరేవి కూడా. ఆయిల్ నేనైతే గమ్లో, అంటే గమ్ బాటిల్లో ఆయిల్ వేసాను గైస్. ఇప్పుడైతే ఫోన్ స్టాండ్ తెచ్చుకోవడానికి వెళ్ళాను. నేనైతే ఫోన్ స్టాండ్ మర్చిపోయాను అనమాట. ఇప్పుడైతే ఫోన్ స్టాండ్ తెచ్చుకోవడానికి వెళ్దాం గైస్. ఇప్పుడైతే నేనైతే ఫోన్ స్టాండ్ తెచ్చాను అనమాట. ఇదైతే సో గైస్, నేనైతే ఇప్పుడు ఫోన్ స్టాండ్ తెచ్చాను అనమాట. ఫోన్ స్టాండ్ అరేంజ్ చేసి ఆయిలింగ్ చేద్దాం. నేను ఎందుకు దీనిలో పోసానంటే చాలా కంఫర్టబుల్ ఉంది. దీనిలో ఇట్లా పోసిన తర్వాత లాక్ చేస్తున్నాడు. దీనికన్నా ఇంకేం బెస్ట్ ఆప్షన్ ఉంటే వేరే అనుకో, మూటలు పెట్టి తీసి ఇవ్వండి. ఫస్ట్ హ్యాండిల్ వేసా, షిట్. తర్వాత ఇప్పుడు బ్రేక్ కేబుల్ ఓపెన్ చేయాలంటే సారం ఈ జాయింట్ దగ్గర వేసాను. తర్వాత ఈ జాయింట్లో వేసా. తర్వాత ఇప్పుడైతే హ్యాండిల్ మీద వేద్దాం. ఇప్పుడైతే ఈ నట్టు మీద వేద్దాం. సెట్గా వేసేస్తున్నాను. సో ఓకే, ఇక ఫ్రంట్ అయితే ఫోర్క్ మీద వేద్దాం అనమాట. సో నెక్స్ట్ వీల్ రిమ్స్ మీద వేద్దాం. బోన్స్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, హబ్ దగ్గర వేద్దాం. ఓకే, ఐ థింక్ ఎవ్రీథింగ్ కంప్లీటెడ్. ఇప్పుడు పెడల్స్, క్రాంక్, రిమ్స్ మొత్తం దగ్గర. ఇప్పుడైతే క్రాంక్ దగ్గర వేద్దాం. చైన్ మీద కూడా వేయాలి, బోల్స్ వేస్తున్నాం పెగ్స్ దగ్గర. ఇప్పుడైతే చైన్ లూపింగ్ చేద్దాం. సెట్ గైస్. ఈ పంచకం మురకైతే మా అమ్మ సాయిరం అనుకుంటుంది. ఇప్పుడైతే బాటమ్ బ్రాకెట్లు వేద్దాం. ఇప్పుడైతే అటువైపు కూడా వేద్దాం. ఇటు నెక్స్ట్ అయితే మెయిన్ బ్రేక్ గైస్. ఇదైతే రస్ట్ పట్టలేకుండా చూసుకోండి. ఇంకా రిమ్స్ కూడా.
థింక్ ఈ హోల్స్ కంప్లీటెడ్ గైస్. ఇప్పుడైతే మనం మొత్తం ఆయిల్ వేస్తాం అనమాట. క్లోజ్ చేసి సెట్. ఇప్పుడైతే ఫోర్క్ దించాలి, అంటే మంచిగా లూబింగ్ చేసాం కదా. ఇప్పుడైతే చూడండి, పంచ్ పైకి కడదాం. బిగ్లు పంచ్ అయితే పైకి కట్టేసాం. ఎంతైనా డాడీలే వాళ్ళు సరిగ్గా కట్టుకుంటారు, కానీ వాళ్ళు లుంగి కడతారు, మనం పంచ్ కట్టాలి. ఇదిగోండి, ఇప్పుడైతే ఫోర్క్ దించాం కదా. ఓకే, ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఇది ఫ్రంట్ది కొంచెం వీల్ కొంచెం వాబుల్ అవుతుంది అన్నమాట. చాలా వెయిట్ ఉంది. వచ్చినప్పుడు అట్లా ఉంది, ఇప్పుడు అట్లా తయారు చేస్తాను చూడండి. ఇదైతే దీన్ని బ్రెడ్ జంపర్ చేయాలని నా కోరిక. ఐ మీన్ స్టంట్, అదే డెడ్ జంపర్ ఫేమస్ కదా. ఇది కొంచెం సిమిలర్గానే ఉంది, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది చూడండి, ఇట్లా వచ్చి ఇట్లా డౌన్ కదా. డెడ్ జంపర్కి ఇట్లా స్ట్రైట్ వస్తుంది. ఫ్రంట్ కూడా పెగ్స్ పెట్టాను గైస్, స్టంట్స్కి బాగుంటుందని. హ్యాండ్ పైక్ అయితే యూజ్ చేద్దాం మరి గైస్. సౌండేనండి. మీకు కనుక పవర్ బ్రేక్ అయినా నార్మల్ బ్రేక్ అయినా ఉంటే, నార్మల్ బ్రేక్కి ఈ పవర్ బ్రేక్ రబ్బర్స్ పెడితే చాలా బాగుంటుంది గైస్. సో మీకైతే ఇప్పుడు గైస్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ హ్యాపీ సంక్రాంతి చెప్పండి. ఓకే, మీరు కూడా ఎంజాయ్ చేయండి మంచిగా, అంతేగాని ఏం యాక్సిడెంట్స్ చేసుకోవద్దు. ఓకే, నేను ట్రై చేస్తా ఏం అవ్వకుండా ఉండడానికి నా వరకు. సో గైస్ బిట్వీన్ అన్న Copy it. Shoot. సో గైస్ నేనైతే పైకి కట్టాను, మళ్ళీ ఇరుక్కుందంటే సారా షాపింగ్ చేస్తాను. దీని మీద అయితే ఓన్లీ షాపీసే. స్కిడ్ అయితే మ్యాక్సిమం పడదు, కానీ నేను ట్రై చేస్తాను. సరే గైస్, మీ అందరికి ఒక సర్ప్రైజ్ అనమాట. ఏంటంటే నేనైతే మీకు నార్మల్ బ్రేక్స్ మీద 40 రూపీస్ ట్రిక్ అనమాట, ఎట్లా స్కిడ్ వేయాలి, ఇంకా అది కూడా మీకు రిమ్స్ ఓకే అంటేనే, ఇంకా ఫ్రేమ్ కూడా సపోర్ట్ చేస్తాను, మీకు అయితే చెప్తాను అనమాట. షార్ట్ వీడియోలో పెడతా కుదిరితే. బై.